హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే హైదరాబాద్లో రెంట్కి ఎక్కడ ఏరియాస్ బాగుంటాయి రీజనబుల్గా కొంచెం అన్నిటికీ దగ్గరలో ఉండే ఏరియాస్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మెయిన్గా మనం హైదరాబాద్లో ఒకవేళ రూమ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నా రెంట్ కోసం ఇల్లు చూస్తున్నట్లయితే మెయిన్గా మెట్రో, హాస్పిటల్స్, ఇంకా కొంచెం ఫ్యామిలీ ఏరియాస్ అయి ఉండాలనుకుంటాం కదా. అలాంటి ఏరియాస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం ముందుగా ఒక ఇంటి కోసం చూస్తున్నట్లయితే ఆన్లైన్ యాప్స్లో అయితే చూస్తాం కదా, OLX ఇలాంటి వాటిల్లో చూస్తే మీడియేటర్స్ ఎక్కువగా ఉన్నారు అందులో. ఒకవేళ మనకు అక్కడ రెంటెడ్ హౌస్ అని చూపించినా కానీ అక్కడ ఓనర్స్ అనేది తక్కువ మంది ఉన్నారు, మీడియేటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఏంటి అంటే మన మంత్లీ రెంట్లో ఒక 80% అయితే కమిషన్ అడుగుతున్నారు. సో అలా పే చేయడం కన్నా కానీ మనం ఒక 2 days టైం పెట్టుకొని మనకి నచ్చిన ఏరియాస్లో రూమ్ వెతుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే మన జాబుని బట్టి మనకు కొంచెం డిస్టెన్స్లో ఉండాలి, ఏరియా బాగుండాలి అనుకుంటాం కదా. అలాంటి ఏరియాస్ ఏంటి అనేది చూద్దాము. మనం స్టార్టింగ్ నుంచి వద్దాము. మనం ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇలాంటి ఏరియాస్లో ఒక 10 to 15Kలో 2 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయి. కానీ మనకి కొన్ని కంపెనీస్కి అయితే లాంగ్ ఉంటుందన్నమాట, ఏరియా అనేది చాలా లాంగ్ ఉంటుంది. లేదు సనత్ నగర్, ఈ బాలానగర్ ఇటు సైడ్ వచ్చేస్తే మాత్రం ఓన్ ప్రోడక్ట్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అలా ఉండే వాళ్ళకి, అలాంటి కంపెనీల్లో ఉండే వాళ్ళకైతే కొంచెం ఈ ఏరియాస్లో దగ్గరగా ఉంటుంది. అంటే బిలో 10లో మనకి 1 BHK 2 BHK అయితే వచ్చేస్తాయి. లేదు మనకి మెయిన్గా IT ఎంప్లాయీస్కి ఇలాంటి వాటికి కొండాపూర్, మాదాపూర్ ఇలాంటి ఏరియాస్లో, గచ్చిబౌలి ఇలాంటి ఏరియాస్లో రెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి, అక్కడ ఫ్యామిలీస్ చాలా తక్కువగా ఉంటాయి. లేదు అంటే అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్స్ ఉంటాయి కానీ 20 above ఉంటాయి, 20 to 30K వరకు ఉంటుందన్నమాట 2 BHK. సో అంత రెంట్ అవసరం లేదు, కొంచెం మనకి ఏరియా కొంచెం దగ్గరగా ఉండే ఫ్యామిలీస్ ఉండే ఏరియాస్ అనుకుంటే మాత్రం మనం కుక్కట్పల్లి JNT హౌసింగ్ బోర్డ్ అయితే షార్ట్కట్ రూట్ ఉంటుంది హైటెక్ సిటీకి. చాలా ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట, వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండదు. సో ఒకసారి రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ చూసుకుంటే బెటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.